ఏపీలో మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, మదనపల్లెను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక అందించింది. కొత్త జిల్లాల్లో 21 చొప్పున మండలాలు ఉండనున్నాయి. అటు అద్దంకి, నక్కపల్లి, పీలేరు, మడకశీరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఇక సీఎం ఆమోదం తెలిపాక ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అభ్యంతరాలు, సూచనలకు నెల గడువు ఉంటుంది. జిల్లాల మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై పలు ప్రతిపాదనలతో సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేయకపోవడంపై సీఎం ప్రశ్నించారు. విజయవాడలో భాగమైన పెనమలూరును విస్మరించి అంతకంటే దూరంలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు చెబితేనే చేరుస్తారా? భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా? అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు తయారు చేశామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సీఎంకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్పులు చేర్పులపై తర్వాత ఆలోచిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఉన్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే 215 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్థానికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు పరిశీలనకొచ్చింది. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకనుగుణంగా కాంటూరు వారీగా ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక తయారు చేశారు. దీనిపై నేడు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర, గిద్దలూరు, పీలేరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. వీటితో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా మరికొన్ని మండలాల మార్పులు చేర్పులపై నేడు మరోసారి చర్చించనున్నారు.